మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి గురువు ఈ సంవత్సరం 1/6/2026 వరకు మిథునంలో ఉన్నాడు కాబట్టి ధర్మకార్యాలందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము, పేరు ప్రతిష్టలు చక్కగా బాగా ఉంది వీరికి జూన్ 1, 2026 వరకు. ఆ తర్వాత వీరికి 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి నుండి వచ్చే ఉగాది వరకు వీరికి మరి కాస్త గురువు ఆనుకూల్యమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి జాగ్రత్త పడటం అవసరం. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉన్నా మానసిక ఆందోళన ఉంటుంది. అదేవిధంగా ప్రయత్నలోపం లేకున్నా సరే పని పూర్తి చేసుకోకుండా ఆందోళన చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం అవసరం. 31 అక్టోబర్ 2026 నుండి 24/1/2027 వరకు సింహంలో ఉన్నాడు. అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గృహంలో మార్పు, అనుకూల స్థాన చలనం కలిగేటటువంటి, తను కోరుకున్నటువంటి ప్రాంతానికి స్థానచలనం కలిగేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. గృహంలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆకస్మిక ధన వ్యయం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. మరి వారితో ఆకస్మిక ధన వ్యయం అవుతుంది. బంధుమిత్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకున్నట్టయితే బంధుమిత్రుల దగ్గర కాస్త డబ్బు, దస్కం ఇవన్నీ అడగటం, కాస్త దూరంగా ఉండటం మంచిది. కాబట్టి ఈ విధంగా వీరికి గురువు యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం విధానం ఉంది. ఇక శని ప్రభావము ఎలా ఉంది అని అంటే, వీరికి మీనంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి ప్రయత్న కార్యాలయందు దిగ్విజయం. శని వీరికి సపోర్టింగ్గా ఉన్నాడు ఈ సంవత్సరం. శని బలం వల్ల వీరు అనేకమైనటువంటి పనులు పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. అంటే మనం అనుకుంటాం శని ఎప్పుడు మనకు చెడు చేస్తాడని. కాదు, ఏ గ్రహమైనా సరే ఆ గ్రహము ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకు ఫలితాంశాలు ఉంటాయి. ఇక్కడ శని ఫలితం వల్ల వృషభ రాశి వారు ఈ సంవత్సరం నెట్టుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి వీరికి ధనలాభము, సంతోషమైనటువంటి కుటుంబం ఉంటుంది. చక్కనైనటువంటి విందు వినోదాలతో వీరు కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం మీరు ఏదో ఒక ముఖ్యమైన పని మీకు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. ఇది శని ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి. బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. శాశ్వతమైనటువంటి పనులు అంటే గృహ నిర్మాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేసేటటువంటి అవకాశం ఉంది. వాటికి శ్రీకారం చుట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంకా రాహువు యొక్క ప్రభావం వల్ల మరి మానసిక ఆనందం లభిస్తుంది. రాహువు కూడా అనుకూలంగా ఉన్నాయి. జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 2 గ్రహాలు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇటు శని, ఇటు రాహు. డిసెంబర్ 5, 2026 వరకు రాహు వీరికి అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు అంటే వచ్చే ఉగాది వరకు వీరికి రాహు అననుకూల పరిస్థితిలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనేటటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. అలాగే ఎవరి చేతిలోనూ మోసపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి వీరు నూతన కార్యాలు ఏవి కూడా పెట్టుకోకండి ఈ సంవత్సరం. అవి జరగవలసినటువంటి పాత కార్యాలు, పెండింగ్లో ఉన్నటువంటి కార్యాలు అవుతాయి. కొత్త కార్యాలు మాత్రం ప్రారంభం చేయకండి. అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక కేతువు యొక్క ప్రభావం వల్ల వీరికి మరి 5 డిసెంబర్ 2026 వరకు మరి వీరికి గృహంలో మార్పులు, తలచర కార్యాలు ఆలస్యంగా నెరవేరటము, అలాగే
కొన్ని కార్యక్రమాలు కొన్ని కార్యాలు వాయిదా పడటము ఈ విధంగా మరి వీరు కూడా డిసెంబర్ 5, 2026 వరకు కాస్త జాగ్రత్తగా ఉండి పురుషులు కూడా స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంట్లో ఊరికే పోట్లాడకుండా బయటి వాళ్ళతో మరి పరుష పదాలు వాడకుండా చక్కగా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అన్నీ అర్థం చేసుకోండి. అదేవిధంగా మరి 6/12/2026 నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు వీరికి కాస్త రాహువు కూడా అననుకూలమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. మొత్తంగా వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఎవరి చేతిలోనో మోసపోతారు. ఇది ప్రధానమైనటువంటి మీకున్నటువంటి సమస్య. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం మీరు మెదవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తూ అవుతూ ఉంటాయి. భగవంతుని యొక్క కృప వలన ఈ సంవత్సరం మీకంతా శుభం జరగాలని ప్రార్థిస్తున్నాను.